హాయ్ అండి, నా పేరు లక్ష్మణ్. నేను కిబా బయోటెక్లో టెక్నికల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఇరగవరం మండలానికి సంబంధించిన కథావాడ అనే గ్రామంలో 3P ప్రోటోకాల్ రామిరెడ్డి గారు అనే ఫార్మర్ 3 క్రాపుల నుంచి చేస్తున్నాడు. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో మనం ట్యాంకుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఆయన్ని ఇప్పుడైతే మనం కత్తాపాడు అనే గ్రామంలో రామిరెడ్డి గారు 7 ఎకరాల ట్యాంకుల దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇప్పుడు ఆయన స్పందన ఏంటో మనం తెలుసుకుందాం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి. ఇప్పుడైతే మనం రామిరెడ్డి గారు అనే ట్యాంకుల దగ్గరికి వచ్చాము. ఆయన 3P ప్రోటోకాల్ వాడారు మంది. అసలు ఆయన స్పందన ఏంటి, అలా సక్సెస్ అయ్యారా ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. నమస్తే రామిరెడ్డి గారు. రామిరెడ్డి గారు మన 3P కస్టమర్, మన 3P ప్రోటోకాల్ వాడారు. అతను స్పందన ఏంటి ఇప్పుడు చెప్తారు. నా పేరు రామిరెడ్డి. మాది కంతేరు గ్రామమే. కత్తాపూడిలో 7 ఎకరాలు రైలు చెరువులు చేస్తూ ఉంటాము. 7 సంవత్సరాలుగా క్రితం మేము వైట్ కట్గా వైరస్కి చాలా బాధలు పడేవాళ్ళమే. ఒకసారి కిబా బయోటెక్ లక్ష్మణ్ గారు మా దగ్గరికి వచ్చారు. వచ్చి ఒక చెరువు ఇవ్వండి, దాని రిజల్ట్ ఏంటో చూడండి అని చెప్పారు. ఒక చెరువు ఏంటంటే 4 చెరువులు ఈ కిబా బయోటెక్కి 3Pకి ఇచ్చేసామండి. ఇచ్చేసిన తర్వాత చుట్టుపక్కల వైరస్ వచ్చినా సరే మా ట్యాంకులు మాత్రం ఇప్పుడు రాలేదే. వైట్ కట్ వచ్చినా సరే వైట్ కట్ రాకుండా మెడిసిన్లు ఇచ్చి మేత డ్రాప్ అవ్వకుండా వాళ్ళే చూసుకునేవారే. ఇది వరకు మేము వాడినప్పుడు వైట్ కట్ వచ్చినప్పుడే మేతలు తిని కాదు, సరుకు డ్రాప్ అయిపోయింది, సెల్లుజులు వచ్చేసి. కానీ ఈ కిబా బయోటెక్ వాడిన తర్వాత మేత డ్రాప్ అవ్వలేదు ఎప్పుడునే, సరుకు ఎప్పుడు సెల్లుజ్ కూడా రాలేదు. మేము వేసిన దాని బోనస్ కూడా నాకు 3 పట్ల నుంచి బాగా దొరికింది. ఇప్పుడు 4 క్రాప్ వేసాను నేనే. కానీ వైరస్ కానీ వైట్ కట్టకు కానీ మాకు చాలా బాగుంది ఈ కిబా బయోటెక్ వాడిన తర్వాత. ఓకే రామిరెడ్డి గారు, ఇప్పుడు 3P ప్రోటోకాల్ అన్నది మీరు సక్సెస్ అయ్యారు. ఇది 4వ క్రాప్ వేశారు కదా. మీ చుట్టుపక్కల తోటి రైతులు మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒకవేళ 3Pకి వస్తే కనుక దేని బెనిఫిట్ ఏంటన్నది మీరు ఏమైనా చెప్పగలుగుతారు? మేము ఆల్రెడీ 2-3 చెప్పాను, వాళ్ళు కూడా వాడదామని చెప్పారు, వాడుతున్నారు కూడా. కానీ వైరస్ గురించి వైట్ కార్డ్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మేము వాడతామని వాడుతున్నారు. సార్, ఇప్పుడు పక్కన వైరస్లు వచ్చినప్పుడు మీ ట్యాంకులు ఎక్కువ ఏది అవ్వలేదు అన్నారు కదా. ట్రీట్మెంట్ అన్నది, కిబా ట్రీట్మెంట్ అన్నది మీకు ఎలా ఏ విధంగా చేస్తున్నారో, టెక్నికల్ సపోర్ట్ ఎలా ఉన్నదో కొంచెం చెప్పగలరా? ఈ పక్కన వైరస్ వచ్చినప్పుడు మేము వెంటనే ఫోన్ చేస్తే వీళ్ళు మెడిసిన్ ఇచ్చి మా మెడిసిన్ వాడించేవారు. వాడించిన తర్వాత మాకు వైరస్ అన్నది 4 బట్టల నుంచి అస్సలు చూడలేదు మేము. వైరస్ ప్రాబ్లం అయితే మాకు ఏది దిగలేదు ఇప్పుడు దాకా. లాస్ట్ క్రాప్ కూడా మీరు కౌంట్ పెట్టారా? కౌంట్ ఎలా వచ్చింది ఏంటన్నది కొంచెం మీరు చెప్పగలుగుతారు? మన పట్టు 60 కౌంట్ వచ్చింది. సరుకు కూడా మాకు వేసినట్టు దొరికింది, బోనస్ కూడా బాగా ఎక్కువ దొరికింది. 3P ప్రోటోకాల్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి, మేము కూడా అదే విధంగా మీకు మంచి రిజల్ట్ అన్నది చూపిస్తాము. మీ చుట్టుపక్కల రైతులు కూడా మీరు రిఫరెన్స్ చేస్తారని అనుకుంటున్నాం. మరి కంపల్సరీ చేస్తామండి. థ్యాంక్ యూ సార్.